అసలు చంద్రబాబు నాయుడు గారికి అబద్ధం చెప్పవలసినటువంటి అవసరం ఏంటండి? ఆయనే చెప్తున్నాడు, ఈ దేశంలో ఎవరికి రాని అదృష్టం నాకు పట్టింది, ప్రజలు నన్ను ఆశీర్వదించారు, ఇంతకాలం ప్రతిపక్ష నాయకుడు గాను ఇంతకాలం ముఖ్యమంత్రి గాను పనిచేసిన వ్యక్తి ఇంకొకడు లేడు, నాకు ఇంత అవకాశం ఇచ్చారు అని చెప్పినప్పుడు ఇవాళ స్టేట్స్మెన్గా ఎదిగే ప్రయత్నం చేయొచ్చు కదా. ఎందుకని చెప్పి ఇక్కడో మాట అక్కడో మాట అన్ని టీవీలు, ఇంకా ఆంధ్ర తెలంగాణ అన్ని టీవీలు ఒకచోటే ఉన్నాయి. తెలంగాణలో ఏమో పార్టీ ఫిరాయిస్తే పశువుల్ని సంతలో కొన్నట్టు కొన్నారని చెప్పి మీరు అంటారు, ఆంధ్రాలో ఫిరాయిస్తే నా అభివృద్ధిని చూసి ఆనందించి ఇక్కడ వస్తున్నారని చెప్పి ఇక్కడ అంటారు. అక్కడేమో డిస్క్వాలిఫై చేయండి అని చెప్పి పిటిషన్ పెడతారు, అక్కడేమో దమ్ముంటే రాజీనామా చేసి పోటీ చేయని అంటారు, ఇక్కడేమో ఏమీ చేయక్కలేదు రెండు అంటారు. ఎందుకు ఈ ద్వంద్వ ప్రమాణాలు? మీకేంటి అవసరం? 3 ఏళ్ల పాటు ఎలక్షన్ లేదు, మీకు మెజార్టీ ఉంది, మిమ్మల్ని ఎవడూ ఏం చేయలేడు. మీరు ఏం చెప్పినా సరే, ఇప్పుడు నిన్న ఆయన క్లియర్గా చెప్పాడు, ఎస్ అమరావతి ప్రాంతంలో భూములు కొనుక్కున్నాం, ఏంటి తప్పేంటి? వ్యాపారాలు చేయకూడదా? కొన్నారు, కరెక్ట్. మమ్మల్ని కూడా అవినీతి చేసి సంపాదించుకోమంటారా? వ్యాపారం చేసి సంపాదించుకుంటున్నారు. ఒకసారి చూడండి, యూట్యూబ్లో ఉంది లైవ్. తప్పేంటి వ్యాపారం చేస్తే అన్నాడు. ఇదే మనిషి 20/10/2006 నాడు ఔటర్ రింగ్ రోడ్లో రాజశేఖర రెడ్డి గారు ఆయన మనుషులు కలిసి భూమి కొనేసి ఆ భూమిని తక్కువ రేటు కొని ఔటర్ రింగ్ రోడ్ రాగానే ఎక్కువ రేటుకి అమ్మేసుకున్నారని పెద్దలా గెద్దలా అని ఈనాడులో బ్యానర్ ఐటమ్, పెద్ద ఐటమ్ వచ్చింది. వీళ్ళందరూ కూడా ఇక్కడ భూములు కొనుక్కున్నారు, ఈ భూములు రేట్లు పెరిగి పెద్ద రేట్లకు అమ్మేసుకుంటున్నారు. ఆ టైంకి రాజశేఖర రెడ్డి గారు తిరుపతిలో ఉన్నాడు. పొద్దున్నే పేపర్ చూసి ఈ పెద్దలా గెద్దలా ఏంట్రా బాబు అని వెంటనే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాడు. ఆదేశిస్తే చంద్రబాబు నాయుడు గారు 20 అక్టోబర్ 2006 నాడు అప్పటి రాష్ట్రపతి దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఒక కాగితం ఇచ్చాడు. ఆయన ఆ కాగితం ఏమని ఇచ్చాడంటే, మాకు సిబిఐ ఎంక్వైరీ మీద నమ్మకం లేదు, వెంటనే మీ ముఖ్యమంత్రి రాజీనామా చేయించి సుప్రీంకోర్టు జడ్జి చేత ఎంక్వైరీ జరిపించండి, వీళ్ళు భూములు కొనుక్కుని ఎక్కువ రేట్లకు అమ్ముకున్నారు అని చెప్పి ఆరోపణ చేశాడు ఆయన. ఇంకా రాజశేఖర రెడ్డి వచ్చి 2 ఏళ్ళు అయింది. ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో కోర్టులో కేసులన్నీ ఓడిపోయారు. తర్వాత ఈయన ఆ వేళ ఏ మాట అయితే రాజశేఖర రెడ్డి మీకు చెప్పాడో అదే మాటకి ఈయన వేళ కట్టుబడి ఉండాలిగా. ఇవాళ అదే ఆరోపణ మీ మీద వచ్చింది. అమరావతి ప్రాంతంలో మీరు మీ మనుషులు తక్కువ రేటుకు కొనేసుకుని క్యాపిటల్ అనౌన్స్ చేసి ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్నారని ఆరోపణ వచ్చినప్పుడు మీరు కూడా ఆ రోజున ఏదైతే జడ్జి గారు ఎంక్వైరీ కావాలన్నారో జడ్జి గారు ఎంక్వైరీ వేయండి. మీరు చెప్తున్నారుగా కొంటే తప్పేంటని, తప్పేంటన్నప్పుడు ఎంక్వైరీ వేయండి, చెప్పండి ఎస్ మేము కొన్నాం, తప్పేంటి కొంటే